దయచేసి అందరూ గమనించగలరు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం కోడి పందాలు కానీ, జూదము కానీ, జంతు హింసను కానీ ప్రోత్సహించడం ఏమాత్రము కాదు. ఇది కేవలం మన పురాతన శాస్త్రమైనటువంటి కుకుట శాస్త్రంలోని అంశాలను తెలియజేయడం మాత్రమే. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు కోళ్ళకు సంబంధించిన వీడియోస్, ముఖ్యంగా కుక్కట శాస్త్రం ఆధారంగా మన ఛానల్లో ప్రతిరోజు ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, ఏ రంగు కోళ్ళు ఓటమి చెందుతాయని చాలా క్లియర్గా, చాలా పర్ఫెక్ట్గా వీడియోస్ అందించడం జరుగుతుంది. మిత్రులు ఎవరైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ బటన్ యాక్టివేషన్లో ఉంచుకోండి. దాంతోపాటు మీరు ఇచ్చే ఒక లైక్ అనేది చాలా సపోర్ట్గా, చాలా మోటివేషన్గా ఉంటుంది కాబట్టి ఒక లైక్ చేయండి. మన మిత్రులకి మన వీడియోస్ చేరే వరకు షేర్ చేయండి. ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడా మన ఛానల్లో అందించడం జరుగుతుంది. జాముల ప్రకారం, నక్షత్రం ప్రకారం, పక్షం ప్రకారం చాలా క్లియర్గా, చాలా పర్ఫెక్ట్గా అందించడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు ఫ్రెండ్స్, భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు కూడా ఎటువంటి మనీ తీసుకోకుండా ఫ్రీగా మన ఛానల్లో వీడియోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జాముల ప్రకారం అవర్ టు అవర్, గంటకి మనం అప్డేట్ అయితే ఈ 3 రోజులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కి ఆల్ బటన్ యాక్టివేషన్లో ఉంచుకోండి. ఫ్రెండ్స్, మరి ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు మొదటి జామ్ వచ్చేసి ఉదయం 6 గంటలకు ప్రారంభం కావడం జరుగుతుంది. 6 గంటల నుంచి 8:24 వరకు కూడా ఈ జామ్ కొనసాగడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ జాము ప్రకారం ఏ రంగులు గెలుస్తాయి, ఏ రంగుల మీద ఓడిపోతాయని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా మనం ముసుగ్గా పెట్టుకోవడానికి అవకాశం ఉన్న రంగు కోడికాకి. ఫ్రెండ్స్, కోడికాకి రంగుని కనుక మనం మొదటి జాములో ముసుగ్గా పెట్టుకుంటే విజయ అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక ఓన్లీ చూపులకి, ముఖ్యంగా చూపులకు గెలిచే రంగులు చూస్తే కాకి డేగ, కోడికాకి డేగ, నల్లకట్టు రసంగి, కాకి, పచ్చకాకి డేగ, బూడిద రంగు మైల, కోడి డేగ, ఎరుపు మించిన డేగ అనేటువంటి రంగులు మరి మొదటి జామ్ మొత్తం మీద కూడా గెలవడానికి అవకాశం ఉన్న రంగులు. ఇక ఓడిపోయే రంగులు చూస్తే ఎర్ర నెమలి, ఎర్ర అబ్బురాసు, పోల, ఎర్రబొట్ల సీతువ, పసిమిగల సీతువ, డేగ పింగళ, నెమలి పింగళ, ఈ రంగులన్నీ కూడా మరి ఇక ఓడిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏ రంగులు అయితే గెలుస్తున్నాయో ఆ రంగుల్ని చాలా జాగ్రత్తగా ఎంచుకోండి. ఓటమి చెందే రంగుల మీద వాటిని పందెం పెట్టుకోండి. ఇక రెండో జామ్ చూసుకున్నట్లయితే 8:24 నుంచి మరి 10:48 వరకు కూడా రెండవ జామ్ సమయం కొనసాగడం జరుగుతుంది. మరి ఈ రెండవ జామ్ ప్రకారం మనం ముసుగ్గా పెట్టుకోవడానికి అవకాశం ఉన్న రంగు ఎర్రనెమలి పింగళాన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఎర్రనెమలి పింగళాన్ని కనుక మనం ముసుగ్గా పెట్టుకుంటే ఎక్కువ విజయావకాశాలు అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఇక చూపులకి, ఓన్లీ చూపులకు మాత్రం మనం పెట్టుకొని విజయం సాధించడానికి అవకాశం ఉన్న రంగులు చూస్తే నెమలి పింగళ, డేగ పింగళ, ఎర్రబొట్ల సీతువ, నెమలి కెక్కెర, శుద్ధ నెమలి, పసిమిగల సీతువ. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా గెలిచే రంగులు. మరి ఇక ఓడిపోయే రంగుల విషయానికి వస్తే కోడి కాకి డేగ, చింతపండు డేగ, కోడి కాకి, శుద్ధ కాకి, నలుపు మించిన డేగ అనేటివి మరి ఈ సమయంలో ఓడిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కలర్ ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఎంచుకోండి. మనం కుక్కట శాస్త్రం ప్రకారం చెప్తున్నాం కాబట్టి ఈ అంశాలను మీరు ఫాలో అవుతూ మీకున్న అనుభవంతో మీరు కనుక కోడిని ఎంచుకోగలిగితే ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు. మరి ఇక మూడవ జామ్ విషయానికి వస్తే 10:54 ప్రారంభమై 1:20 వరకు కూడా కొనసాగడం జరుగుతుంది. కాబట్టి ఈ జాములో మనం ముసుగ్గా పెట్టుకోవాల్సిన రంగు కాకి పింగళ లేదా బాగా పసిమిగల కాకిని కనుక మనం పందెం పెట్టుకుంటే ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఇక చూపులకి, ముఖ్యంగా మనం మూడో జాములో చూపులు పెట్టుకునే రంగులు కాకి నెమలి, నెమలి పింగళ, నల్లబొట్ల సీతువ, నల్లకట్టు అబ్బురసు, గట్టి కాకి, ఇవన్నీ కూడా గెలిచే రంగులు మూడో జామ్ ప్రకారం. ఇక ఓడిపోయే రంగుల విషయానికి వస్తే కోడి ఎర్రమైల, కోడి మైల, కోడి రసంగి, కోడి డేగ, ఎర్ర కెక్కెర, మిరపపండు డేగ, శుద్ధ డేగ, ఇవి రంగులన్నీ కూడా ఏడ్సేల రంగులన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశం ఉన్న రంగులు. మనం ఖచ్చితంగా కుక్కట శాస్త్రంలోని అంశాలను ఆధారంగా చేసుకొని చెప్తున్నాం కాబట్టి
మీరు దీన్ని ఫాలో అయ్యి కలర్ ఎంచుకోవడంలో కనుక మిస్టేక్ చేయకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఇక నాలుగో జామ్ విషయానికి వస్తే 1:20 నుంచి మరి 3:44 వరకు కూడా 4వ జామ్ కొనసాగడం జరుగుతుంది. కాబట్టి ఈ 4వ జామ్ ప్రకారం మనం ముసుగ్గా పెట్టుకోవడానికి అవకాశం రంగు కోడి నెమలి కనుక ముసుగ్గా పెట్టుకుంటే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. ఇక చూపులు చూసుకుంటే నెమలి పింగళ, గట్టి నెమలి, కోడి అబ్బురాసు, కోడి పింగళ, పసిమిగల సీతువ, పసిమిగల నెమలి, సీతువ అనేటువంటి రంగులు ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్నటువంటి రంగులు. ఇక ఓటమి చూసుకున్నట్లయితే కాకి డేగ పింగళి, నల్లకట్టు రసంగి, నల్లకట్టు అబ్బురాసు, డేగ కాకి పింగళ. ఫ్రెండ్స్, ఇవి ఈ సమయంలో ఇక ఓడిపోవడానికి అవకాశం ఉన్న రంగులుగా మనం అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక చివరిగా 5వ జామ్ చూసుకున్నట్లయితే 3:44 నుంచి 6:10 వరకు కొనసాగడం జరుగుతుంది. ఈ 5వ జామ్లో మరి ఇక ఏ రంగులైతే గెలుస్తాయి, ఏ రంగులైతే ఓడిపోతాయని ఒకసారి చూసినట్లయితే డాగ పింగళ రంగుని మనం ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, 5వ జామ్ మొత్తం కూడా మనం డాగ పింగళని ముసుగ్గా పెట్టుకోవచ్చు. ఇక చూపులు గెలిచే రంగులో కోడి డేగ, ఎర్రబొట్ల సీతువ, శుద్ధ డేగ, ఎర్ర పోల, కోడి ఎర్రమైల, కోడి ఎర్రకెక్కెల, కోడి రసంగి అనేటివి మనకి ఈ సమయంలో ఖచ్చితంగా విజయావకాశాలు ఉన్నటువంటి రంగులుగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఓడిపోయే రంగులు చూస్తే నల్లకట్టు అబ్బురాసు, పసిమిగల కాకి నెమలి, బాగా పసిమిగల సీతువ, పచ్చకాకి నెమలి అబ్బురాసు అనేటివి ఈ సమయం మొత్తం మీద కూడా ఓటమి చెందడానికి అవకాశం ఉంది. 5వ జామ్లో ఈ రంగులు ఓడిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏ రంగులైతే గెలుస్తున్నాయో ఆ రంగులు మనం ఎంచుకోవడం చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి ఫ్రెండ్స్. ఎటువంటి మిస్టేక్ చేసినా ఓటమి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కలర్ ఐడెంటిఫికేషన్ విషయంలో ఎటువంటి మిస్టేక్ చేయకండి. మనం కుక్కడి శాస్త్రంలోని అంశాల ఆధారంగా చెప్తున్నాం కాబట్టి కలర్ అనేది ఒక 50 నుంచి 70% వరకు మనకి విజయం తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. దానితో పాటు మనం కలర్ ఎంచుకోవడం, కోడిని సెలెక్ట్ చేసుకోవడంలో కూడా మన యొక్క విజయం అనేది దాగి ఉంటుంది. కాబట్టి కోడి యాక్టివ్గా ఉందా లేదా, కోడి దెబ్బలాట ఏ విధంగా ఉంది, కోడి యొక్క బ్లడ్ లైన్, ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు మాత్రమే మనకి విజయావకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓన్లీ కలర్ ఒకటే అయితే మనకి రావడానికి అవకాశం ఉండదు. కాబట్టి కలర్ ఒక 60 నుంచి 70%, 50 to 70% విజయం తెచ్చిపెడుతుంది. దానితో పాటు మనం అదనంగా కోడి దెబ్బలాటని ఇవన్నీ కూడా బలం ఇవన్నీ చూసుకొని పెట్టుకుంటే 100% విజయం సాధిస్తాం ఫ్రెండ్స్. అదే కాదు, ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ కోసం మన ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.